కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమన్నికం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే ముకుంద ప్రియాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. తెలుగు వన్ ప్రేక్షకులైన మీ అందరికీ సకుటుంబంగా శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తూ తిరుమల దర్శనం అనే కార్యక్రమానికి స్వాగతాన్ని పలుకుతున్నాను. తిరుమల దర్శనం, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం అని పై అర్థం. లోకంలో ఏదో ఒక చిన్న ఇబ్బంది కలగడం, ఇబ్బంది కలిగిన వెంటనే ఇది తీరితే నీ కొండకు వస్తానని మొక్కుకోవడం, మొక్కుకున్న కొంతసేపటిలో లేదా కొంతకాలంలో ఖచ్చితంగా ఆ ఇబ్బంది తొలగడం, తొలగిన వెంటనే అక్కడికి ప్రయాణం కావడం, వెంకటేశ్వర స్వామిని దర్శించడం, మనసారా మొక్కు చెల్లించుకోవడం, తిరిగి రావడం, మళ్ళీ ఏదో ఇబ్బంది రాగానే కొంతకాలంలో మళ్ళీ మొక్కుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మొక్కు తీర్చుకోవడం, రావడం, ఇది మాత్రమే లోకంలో అందరూ చేస్తూ ఉంటారనేది సత్యం. 170 మంది కేవలం మొక్కు చెల్లించుకోవడం కోసమే వెళ్ళి తిరిగి వస్తుంటారు తప్ప వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆ వెంకటేశ్వరుని కథ, దానిలో ఉన్న అంతరార్థాలు ఇవి పరిశీలించే వారి సంఖ్య నిజాన్ని నిజంగా అనుకుంటే చాలా చాలా తక్కువ. ఆ 100 మందిలో 70 మంది ఈ ధోరణిలో ఉంటే 30 మంది మాత్రమే దాని గురించిన, అంటే వెంకటేశ్వర స్వామి విశేషాలని గురించిన ఆలోచనతో ఉంటారు. అందులో కూడా ఓ 20 మంది నూటికి బాగా ఆలోచించి తెలుసుకోవడం కోసం ప్రయత్నించి ఏం తెలుస్తుందిలే అని అనుకుని విరమిస్తే 100కి 10 మంది మాత్రం ఖచ్చితంగా ఆ రహస్యాలని తెలుసుకోవలసిందే అని ప్రయత్నించి తప్పక తెలుసుకునే వాళ్ళు ఉంటారు. అలా 100 మందిలో ఏ 10 మంది వెంకటేశ్వర స్వామి సంపూర్ణ విశేషాలని తెలుసుకుని ఉన్నారో, అలాంటి మహానుభావులైనటువంటి మహర్షులందరూ చెప్పినటువంటి ఆ వెంకటేశ్వరుని విశేషాలని క్రమక్రమంగా అనుకుంటూ మనం వెళదాం. ఏ విశేషాలు? భార్యాభర్త కలిసి మాత్రమే ఉండాలి అని బ్రహ్మ సరస్వతుల జంట చెప్తుంది, లక్ష్మీనారాయణల జంట చెప్తుంది, పార్వతీ పరమేశ్వరుల జంట చెప్తుంది. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది, నారాయణుని వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది, పరమేశ్వరునికి అర్ధశరీర రూపంగా పార్వతి ఉంటుంది. ఇలా భార్యాభర్తలు కలిసి ఉండడమే హైందవ ధర్మ సనాతన విశేషమని, మొత్తం వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా భార్యాభర్తల ఐక్య విధానమే సరైందని తెలియచేస్తుంటే, వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంటే గర్భాలయంలో ఆయన మాత్రమే ఉంటారు తప్ప అమ్మవారు మాత్రం అక్కడి నుంచి చాలా దూరంలో తిరుచానూరు అనేటటువంటి ఊరిలో ఉంటారు. మరి ఇక్కడ చెప్తున్నటువంటి విశేషం ఏమిటి? అక్కడ కనిపిస్తున్నటువంటి విశేషం ఏమిటి? దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఇది ఒక విశేషం. 2, ఆయన 7 కొండల మీద ఉంటాడు. 7 కొండలు ఎందుకు ఉండాలి?
ఏ 8, 9 ఉండొచ్చుగా, 6, 5 ఉండొచ్చుగా. ఆ 7 కొండలు అనేటటువంటి విధానం వెంకటేశ్వర స్వామిది అయితే ఇంకే దేవుడైనా 5 కొండల మీద, 3 కొండల మీద ఇలా ఉన్నవాళ్ళు ఉన్నారా? అసలు ఎవరూ కూడా మిగిలినటువంటి ఇన్ని సంఖ్యల కొండల మీద లేకపోతుంటే ఈయన మాత్రమే అన్ని కొండల మీద ఎందుకు ఉండాలి? దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి? 3, శ్రీ వెంకటేశ్వరుడు కూడా పద్మావతీదేవిని ప్రేమించి వివాహాన్ని చేసుకున్నాడు అని కదా మనకి వెంకటాచల మహాత్మ్యం, ఆ వెంకటేశ్వరుని యొక్క విశేషాలు తెలియజేసే గ్రంథాలు తెలియజేస్తున్నాయి కదా. మరి లౌకికంగా ఉండేటటువంటి ఈ ప్రేమ, ఈ వివాహం అదంతా కూడా ఈ మధ్య కాలంలోనే జరిగినట్లుగా చూపిస్తే వెంకటేశ్వరుడు చాలా కాలం నుంచి ఉన్నటువంటి వాడు అనడం ఎలా సాధ్యమవుతుంది? శ్రీ వెంకటేశ్వరుడికి తొండమానుడు అనేటటువంటి ఆయన ఆలయాన్ని కట్టించాడు అని చెప్తారే, ఆ ఆలయం, ఆ కట్టుబడి, ఆ విధానం అదంతా ఇటీవల కాలంలో జరిగితే అబో వెంకటేశ్వరుడు ఎక్కడో కృతయుగం నుంచి ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, కలియుగంలో ఉన్నాడు అని ఇలా యుగాలు వెనక్కి జరిగి చెప్తే అది సాధ్యం అవుతుందా? అంతేకాదు, వాస్తు విధానాన్ని బట్టి పరిశీలించి చూస్తే తిరుమలలో ఉండేటటువంటి శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి ఈశాన్య భాగంలో పెద్ద పుష్కరిణి ఉంటుంది అంటారే, ఆ పుష్కరిణి ఆలయానికి వెలుపల ఉంటుంది తప్ప ఆలయ ప్రాంగణం లోపల ఉండదు కదా. మరి ఆయనకి ఎందుకంత పుష్కలమైనటువంటి ధనం, చెప్పలేనంతటి సువర్ణం, బంగారం, వెండి, ఇతరమైనటువంటి అనేకమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది ఆయనకి? తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలోనే రంగబావి అని ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది. దాంట్లో ఎప్పటికప్పుడు స్వామికి వేసిన పుష్పాలని తొలగించిన మరుక్షణం ఆ రంగబావిలో వేస్తారే, అప్పటికప్పుడు కోసుకొచ్చినటువంటి పుష్పాలని దాదాపు 4-5 గంటలు ఉంచిన వెంటనే నిర్మాల్యం అంటూ అలా పుష్పాలని చక్కగా పరువంతో ఉన్నటువంటి వాటిని ఆ బావిలో పడేయడం ఎంతవరకు ధర్మం, సబబు, ఔచిత్యం? పైగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి మనందరం కూడా ప్రదక్షిణ ఆకారంలో వెళ్లకుండా వరాహస్వామి ఆలయం దగ్గర నుంచి అప్రదక్షిణంగా వెడతామే, అంటే ఎడమ చేతి వైపుగా వెడతామే, ఇది ధర్మబద్ధమైన పద్ధతేనా? పోనీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా బంగారు వాకిలి అని ఆ వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి ముందుండేటటువంటి భాగం నుండి కదా లోపలికి వెళతాం. ఆ వెళ్ళేటప్పుడు కూడా స్వామిని అప్రదక్షిణాకారంగా అంటే ఎడమవైపుగానే వెళ్ళి దర్శనాన్ని చేసి ఇలా మళ్ళీ తిరిగి వస్తామే, ఇదేం విధానం? ఆలయానికి ప్రదక్షిణాకారంగా తిరగాలి అని అంటారే, మరి లోపలికి దర్శనమే అప్రదక్షిణాకారంగా చేస్తాం, ఇదెంతవరకు సబబు? మరో విశేషం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏ తెల్లవారుజామునో ఏ అర్ధరాత్ర కాలంలోనో వెళ్ళేటటువంటి వాళ్ళు అంతకుముందు ఎప్పుడో వరుసలో నిలబడి ఉంటారు కాబట్టి వాళ్ళు స్నానాన్ని చేసి ఉండవచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కాలకృత్యాలు నిర్వహించుకుని ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేదా పవిత్రంగానే వెళ్ళేవాళ్ళు అయి ఉండొచ్చు. తెల్లవారుజాము దర్శనానికి కనీసం దంతధావనం అంటే పళ్ళు కూడా తోముకోనటువంటి స్థితిలో కొందరు ఉండి ఉండవచ్చు. మరి ఇలాంటి వారందరూ దర్శనాన్ని చేస్తే స్వామి అనుగ్రహిస్తాడు అంటే అది ఆశ్చర్యంగా అనిపించడం లేదా? శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమా అని ఎక్కడుంది? ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే సంపూర్ణంగా దాన్ని గురించిన అనుమానం తేలిపోయేంత వరకు మనకి అంతుపట్టదు, ఆ స్థాయికి మన బుద్ధి వెళ్ళదు, దాంతో మనకి తెలియదురే అని ఆగిపోయేటటువంటి జాతి ఒకటి. 2, భగవంతుడి మీద అనుమానం పడ్డమా, భగవంతుడి విషయంలో ఇలా ఊహించడమా, భగవంతుడికి వ్యతిరేక దిశలో ఆలోచించడమా తప్పు అని లెంపలు వేసేసుకుని ఆగిపోవడం 2వ జాతి లక్షణం. కానీ మహర్షులు ఏం చెప్తారో తెలిసిన, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఏదైనా సరే అనుమానం అంటూ నీకు కానీ కలిగినట్లయితే దానికి సమాధానాన్ని తెలుసుకునే ఏ పనైనా చెయ్యి తప్ప సమాధానం లేకుండా ఏదైనా ప్రశ్నని మనసులో అలా గుయ్యమంటూ ఉంటే, సమాధానాన్ని తెలుసుకోకుండా అనుమానంతో మాత్రం ఏ పూజని, వ్రతాన్ని, దర్శనాన్ని, క్షేత్ర విధానాన్ని అసలు చేయకు, సంపూర్ణంగా అనుమానాన్ని తొలగించుకో అని చెప్తాం. ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని జాగ్రత్తగా క్రమక్రమంగా రోజు అలా వినుకుంటూ వెళదాం.
వింటూ వెళ్ళి పరమేశ్వరుడికి ఇంకా దగ్గర అవుదాం. ఆలోచించి చూద్దాం. ఏదైనా సరే మనం మానవులం కాబట్టి చక్కనైనటువంటి ఒక కథని వింటున్నాము అనగానే కథని కళ్ళలో ఊహించుకున్నట్టయితే ఆ కళ్ళలో కనిపించినటువంటి కథ బుద్ధిలోనికి చేరుతుంది. అప్పుడు శాశ్వతం అవుతుంది కథ ఏదైనా సరే. అద్భుతమైనటువంటి యాగం జరుగుతోంది. ఇది వెంకటేశ్వరునికి సంబంధించినటువంటి కథాక్రమంలో మొదటి కథ. అమోఘమైనటువంటి యాగం జరుగుతోంది. ఆ యాగం పేరు సత్రయాగం. ఆ సత్రయాగానికి ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో కొన్ని వేల సంఖ్యలో జనం వచ్చారు. ఇక్కడ సత్రయాగం జరుగుతుంది. ఆ యాగం ఏదో మనం అనుకున్నట్టుగా 2 గంటలో 3 గంటలో 5 గంటలతోటో ముగిసేది కాదు. 12 సంవత్సరాల పాటు నిరంతరం జరుగుతూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి యాగం. ఆ యాగాన్ని ప్రారంభించడం కోసమని పెద్దదైనటువంటి యజ్ఞ వేదికని కట్టారు. ఆ యజ్ఞవేదికని కళ్ళలో ఊహించుకోండి. 4 వైపుల పెద్దగా గోడని కట్టినట్టుగా ఉంటే ఆ కట్టబడ్డటువంటి యజ్ఞకుండానికి పైనున్నటువంటి ఇటుకల మీద మంచి రంగురంగులతో ఏర్పాటు చేయబడ్డటువంటి రంగవల్లికలు, అంటే ఇటుకల మీద ముగ్గులు కనిపిస్తున్నాయి. ఆ కట్టబడ్డటువంటి యజ్ఞ వేదిక ఏదైతే ఉందో యజ్ఞగుండం, ఆ యజ్ఞగుండానికి 4 వైపులా 2 మెట్ల చొప్పున ప్రత్యేకంగా ఇటుకల్ని పెట్టడం జరిగింది. దాని మీద ఒక చోట నేతికి సంబంధించినటువంటి భాండాన్ని, అలాగే అటువైపు కూడా నేతికి సంబంధించిన భాండాన్ని, ఇటువైపు యజ్ఞంలో వేయవలసినటువంటి ద్రవ్యాన్ని ఉంచుకోవడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి చిన్న అరుగు లాంటిదనమాట. ఆ ఇటుకలతో చేయబడ్డ చిన్నదైనటువంటి ఆ 2 ఇటుకలతో ఏర్పాటు చేయబడ్డ భాగం. మరొక వైపున మాత్రం ఏ యాగాన్ని చేయడానికి కర్త యజమానున్నాడో ఆయన చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఇంత అందంగా ఉన్నటువంటి ఏ యజ్ఞ వేదిక అయితే కనిపిస్తుందో, అంటే అగ్నిహోత్రానికి సంబంధించిన వేదిక కనిపిస్తుందో, ఆ వేదికకి చుట్టూరా దూరంగా ఎందరెందరో కూర్చున్నారు. ఆ కూర్చున్న వాళ్ళందరూ ఒక క్రమ పద్ధతిలో కూర్చున్నారు. 7 మహర్షులు అక్కడే కనిపిస్తున్నట్టుగా ఉన్నారు. అమోఘమైనటువంటి గడ్డాలని మీసాలని ధరించినటువంటి వాళ్ళందరూ కనిపిస్తూ, వీళ్ళందరూ తపస్సు చేసేటటువంటి తాపసికులు అనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ 7 మహర్షుల్లా అలా కూర్చున్నారు. మొదటి వరుసలో. 2వ వరుసలో ఎందరెందరో మహానుభావులైనటువంటి వాళ్ళు, సిద్ధులు, సాక్షులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, అలాంటి వారి యొక్క ముఖవర్చస్సుతో కూర్చున్నారు. దాని వెనుక వరుసలో, ఆ వెనుక వరుసలో ఎందరెందరో తపస్సు చేసుకునేటటువంటి సాధుజనులు, ఆ వెనుక వరుసలో యోగులు, యోగీశ్వరులు, యోగీంద్రులు, ఇంకెందరో, ఆ వెనుక ఇంకా సిద్ధులైనటువంటి మహాపురుషులు అందరూ కూర్చున్నారు యజ్ఞవేదికకి దూరంగా. యజ్ఞం ప్రారంభమై అత్యద్భుతంగా జరుగుతోంది. అంటే యజమాని అయినటువంటి ఆ వ్యక్తి చక్కగా యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువుని, అంటే ముఖ్యమైనటువంటి మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, మారేడు, ఎండినటువంటి తులసి కట్టె, వీటిని నిదానంగా సమర్పిస్తూ ఉంటే, ఇటుపక్క కూర్చున్నటువంటి మరొక ఋషి యజ్ఞానికి సంబంధించిన నవధాన్యాలని, ఇతరమైనటువంటి వస్తువులని ఒక్కొక్క మంత్రానికి స్వాహా అని అన్నప్పుడు వేస్తూ ఉంటే, అటుపక్క కూర్చున్నటువంటి ఆ మహానుభావుడు నేతిని వేస్తూ ఉంటే, ఆ యజమానికి ఎడమవైపుగా కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కూడా మరి కాస్త అగ్నిహోత్రానికి నేతిని సమర్పిస్తూ ఉంటే, ఈ వస్తుద్రవ్యం అంతా కూడా ఈ ఆవు నేతి ద్రవ్యంతో సంపూర్ణంగా కలిసి చక్కనైనటువంటి జ్వాలల్ని అలా పైకి తెస్తుంది. ఆ జ్వాలలన్నీ ప్రదక్షిణాకారంగా తిరుగుతున్నట్టుగా ఉండి ఎన్నెన్నో దైవ రూప చిత్రాలని, అంటే దేవతలందరూ పైకొస్తున్నటువంటి దృశ్యాలని ఆ మంటలలో అనేకమైనటువంటి రూపాల్లో కనిపింపచేస్తూ అద్భుతంగా యాగం జరుగుతోంది. ఎందరో మహానుభావులైనటువంటి వేద పురుషులు, వేదాన్ని గళం నిండా నింపుకున్నటువంటి వారు ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలు క్రమం తప్పకుండా వేదఘోషని అలా చేసేస్తూనే ఉన్నారు. వేదమాత నర్తిస్తూ నృత్యం చేస్తున్నటువంటి ఆ చెవుల నిండుగా వేదధ్వని వినిపిస్తూ ఉంటే, ఎందరెందరో మహానుభావులందరూ గోవిందనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, ఆ గోవింద నాదంతో ఈ వేదధ్వని కలిసిపోయి మొత్తం ఆ ప్రాంతం అంతటినీ కూడా పవిత్రమేం చేస్తూ ఉంటే,
అందరూ ఒక్కసారి ఆశ్చర్యంగా, అందరూ ఒక్కసారి ఏమిటో జరుగుతోందో తెలియనిటువంటి అబ్బురంతో చూసేలాగా పెద్దదైనటువంటి వీణాధ్వని మోగడం ప్రారంభించింది. శ్రీ వెంకటేశ్వరుని కథా రహస్యాలలోని మొదటి కథని మనం వింటున్నాం. పెద్దదైనటువంటి వీణాధ్వని వినిపించింది. వినిపించేటటువంటి వేదగానం కొద్దిగా ధ్వనిని తగ్గించి అలా వినిపించడం ప్రారంభించింది. ఏ నలుగురు వస్తుద్రవ్యాలని అలాగే యజ్ఞంలో నేతిని వేస్తున్నారో వారందరూ కూడా ఒక్కసారి ఆకాశం వైపు చూడడం తటస్థించింది. దూరంగా అంటే యజ్ఞవేదికకి కొద్ది దూరంలో కూర్చున్నటువంటి అనేక వరుసల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీణ వినిపించేటటువంటి ధ్వని వైపుకి పైన చూడడం ప్రారంభించారు. అంతే, సాక్షాత్తు పసుపు పచ్చని వస్త్రాన్ని కట్టుకున్నటువంటి వాడు, పసుపు పచ్చని అలాంటి ఉత్తరీయాన్ని ధరించినటువంటి వాడు, మెడలో అమోఘమైనటువంటి వీణని అలా ఉంచుకున్నటువంటి వాడు, చేతులతో చక్కనైనటువంటి తాళాన్ని వేస్తున్నటువంటి వాడు, పైనుంచి దిగుతూ తిరునామాన్ని ధరించిన వాడు అయినటువంటి మహాపురుషుడు కనిపించాడు. వీణ మీద చేతులు లేవు, కానీ వీణ అమోఘంగా తాను పాడేటటువంటి పాటకి లయబద్ధ మనోహరంగా, శృతి సుభగంగా అంటే పాడేటటువంటి పాటకి సరిపోయే విధంగా చిడతలు మాత్రం ఆయన అలా మోగిస్తూ ఉంటే వీణ తనంత తానుగా ఆ శృతి లయలని సరిచేసుకుని మరీ వీణని మోగించేస్తుంది. ఈయన చేయి మాత్రం దాని మీద లేనే లేదు. ఆ వస్తున్నటువంటి మహాపురుషుడు ఎవరో మీది భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.